కేదార్నాథ్ కేదారేశ్వరుడి మహిమ విన్న ఒక నారాయణుడు విప్రనారాయణుడు అంటారు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు. ఆ విప్రనారాయణుడు అయోధ్య నుంచి కాలినడకన కేదార్నాథ్కి బయలుదేరాడు. దారి మధ్యలో కేదార్నాథ్ వెళ్తుండగా ఒక ఎలుగుబంటి మీద పడి చంపేస్తుంటే అది కేదార్నాథ్ వెళ్దాం అనుకున్నాను, చచ్చిపోతున్నాను, శివ అని అంటూ చనిపోయాడు. ఆ తర్వాతి జన్మలో ఆయన ఉజ్జయిని మహారాజుకి కొడుకుగా పుట్టాడు. అలా పుట్టి మహాకాళేశ్వరుణ్ణి భక్తితో సేవించాడు. తర్వాతి జన్మలో వైశంపాయనుడికి శిష్యుడిగా పుట్టాడు. వ్యాసుడికి శిష్యుడిగా పుట్టాడు. వైశంపాయన మహర్షి అయ్యాడు. ఆ వైశంపాయన మహర్షిని వ్యాసుడు, నువ్వు భారతం జనమేజయుడికి చెప్పు, శాశ్వత వైకుంఠాన్ని పొందుతావు అని చెప్పాడు. అప్పుడు ఆ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి భారతాన్ని చెప్పి శాశ్వత వైకుంఠాన్ని పొందాడు. చూసారా కేదారేశ్వరుడి మహిమ.